హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ వినదగునెవ్వరు చెప్పిన. ఈ కథను రచించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో నవంబర్ నెల 2025లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఆకలి దంచేస్తోంది. అమ్మ ఇందాకటి నుంచే పిలుస్తూనే ఉంది లంచ్కి రమ్మని. ఏది ఈ కాల్ పూర్తయితేనే కదా లేవగలిగేది. నిన్న రాత్రి 12 దాకా మేల్కొనే ఉన్నాను. ప్రోడక్ట్ లాంచ్ గురించి ఒకటే చర్చలు. స్రవంతి, ఎవరు వచ్చారు చూడు అని అమ్మ పిలుపు విని గబగబా బయటకు వచ్చాను. చిత్రలేఖ పిన్ని, ఫిజిక్స్ లెక్చరర్. వయసు 40 దాటినా అలా అనిపించదు. తనంటే నాకు చాలా ఇష్టం. హాయ్, వాట్ సర్ప్రైజ్ అంటూ కౌగిలించుకున్నాను. పెళ్ళవగానే పెద్దదానిలా అయిపోయావే బుజ్జమ్మ అంటే నేనింకా ఓల్డ్ లేడీనని ఒప్పుకోక తప్పదు, నవ్వింది పిన్ని. అలా అనకు పిన్ని, నువ్వు ఆల్వేస్ గోల్డ్. ఆ మాట 100% రైట్. పరిస్థితులు తారుమారై కాస్త కళ్ళు తగ్గింది, కానీ నా చెల్లి నిజంగా బంగారం. రావే, నువ్వు భోజనం చేద్దు గాని. అమ్మ పిన్ని చేతులు పట్టుకొని భోజనానికి తీసుకెళ్ళింది. తన కొలి కూతురు పెళ్ళికని కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చిందట చిత్రలేఖ పిన్ని. మమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని చెప్పకుండా ఇంటికి వచ్చింది. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కాల్ అటెండ్ అవుతూనే భోజనం చేసి మళ్ళీ డ్యూటీలోకి దిగిపోయాను. రాత్రి 10 దాటగానే లాగౌట్ అయిపోయాను. రావే చిత్ర, మా గదిలో పడుకుంది గాని అంటూ పిలిచింది అమ్మ. వద్దులే అక్కయ్య, మనిద్దరం ఫోన్లో టచ్లోనే ఉంటాం కదా, ఇవాళ నా కూతురు దగ్గర పడుకొని. స్రవంతితో మాట్లాడి యుగాలైనట్టుంది నాకు అంటూ నా పక్కనే పడుకుంది. కొద్దిసేపు నా ఆఫీస్ విషయాలు, తన కాలేజ్ విషయాలు మాట్లాడుకున్నాం. సాధ్యమైనంత వరకు నేను తన గత జీవితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. చిత్రపిన్ని వివాహం విఫలమైంది. అత్త ఆడబిడ్డలు 6 భర్త మూర్ఖత్వం మూలంగా అత్తింటిని వదిలి పుట్టింటికి చేరిందని, తర్వాత చదువు కొనసాగించి ఉద్యోగంలో చేరిందని అమ్మ చెప్పింది ఎప్పుడో. అప్పటిదాకా పిన్ని మా వాళ్ళెవరి పెళ్ళిళ్ళకి రావడం నేను చూడలేదు. నా పెళ్ళికి కూడా రాని మనిషి ఇప్పుడు వచ్చిందంటే తన స్నేహితుల పెళ్ళిళ్ళకి మాత్రమే వెళ్తూ ఉంటుంది కాబోలు. ఆఫీస్ రొటీన్ కబుర్లు సర్లే కానీ చెప్పవే బుజ్జమ్మ. సుధాంశు కుటుంబం మంచివాళ్లేగా. మీ మరిది యుఎస్లో ఉన్నాడేమో కదా. మీ అత్తగారు వాళ్ళు బాగా కలివిడిగానే ఉంటారా? ఆవిడ కూడా ఉద్యోగస్తురాలే అనుకుంటా. ఎలా ఉంది కొత్త కాపురం అని అడిగింది పిన్ని. ఏదో అలా అలా ఉందిలే పిన్ని. అమ్మ అంటూ ఉంటుంది చూడు, నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో, అత్త ఆడబిడ్డల మంచితనం అంత అని నవ్వుతూనే తేల్చేశాను. పక్కన పడుకున్నదల్లా ఒక్క ఉదుటన లేచి కూర్చుంది పిన్ని. అదేమిటి, ఏమైంది? అయ్యో ఏం లేదు పిన్ని, చిన్న చిన్న సమస్యలు, వాదోపవాదాలు అంతే. అమ్మయ్యా, అంతే కదా. ఒక్క క్షణం నా గుండె ఆగినంత పనైంది. అభిప్రాయ భేదాలు చిన్నవే అని వదిలేయకు బుజ్జమ్మ. ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసుకోండి. ఒక్కటి మర్చిపోకు, ఎవరి జీవితాల్లో సమస్యలకు వాళ్ళే పరిష్కారం వెతుక్కోవాలి. మూడో వ్యక్తి తొంగి చూసే అవకాశం ఇస్తే వాళ్ళ అనుభవాలు మన సమస్యలకు జోడిస్తారు. పరిష్కారం సంగతి అటుంచి విపరీత పరిమాణాలు చోటు చేసుకునే ఆస్కారం ఉంది. నావేవో సుధాంశు నుంచి విడిపోయేంత పెద్ద సమస్యలు అనుకుంటున్నావా పిన్ని? విడి కాపురం పెడితే తీరిపోయే చిన్న విషయాలే అని తనకి చెప్పాలనుకున్నాను. చిల్లర విషయాలను పెద్ద ఇష్యూ చేస్తారు పిన్ని మా అత్తింటి వాళ్ళు. అఫ్కోర్స్ సుధాంశు బంగారం, నేనంటే ప్రాణం. ప్రాబ్లమ్స్ అంతా మా అత్తగారి వల్లే. ఆవిడ పెద్ద నస మాస్టారు. ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. పొద్దున్న లేస్తే చాలు, అవసరం లేనప్పుడు గదిలో ఫ్యాన్లు లైట్లు ఎందుకు, స్నానాలయ్యాక గీజర్ ఎందుకు, కూరగిన్నెల మీద మూతలు పెట్టు అంటూ సుత్తి కొట్టేస్తూ ఉంటుంది. 4 నిద్ర లేచి ఆఫీస్కి వెళ్ళే లోపల వంట పూర్తి చేసి హాట్ బాక్స్లో సర్దేస్తుంది. నాకు ఇష్టమైనవన్నీ చేసుకోవద్దనేనేమీ అనదు, కానీ అవి మిగిలితే మాత్రం సుత్తి మొదలెడుతుంది. మంచినీళ్ళ దగ్గర నుంచి ప్రతి చోట పిసినార్తనమే. అసలు నేను లేచే లోపల అన్నీ చేసి పారేసి పూజ కూడా పూర్తి చేసి వెళ్ళిపోతూ ఉంటే నాకు నచ్చినట్టు చేసుకునే అవకాశం ఏది చెప్పు? ఇక మా మామగారు చూస్తే పెద్ద పర్ఫెక్షనిస్టు. స్క్రీన్ టైం తగ్గించు, బీ అర్లీ టు బెడ్ అండ్ టు రైస్, ఎక్సర్సైజ్ చేయి, పిజ్జాలు బర్గర్లు మంచివి కావు అంటూ ఆరోగ్య సూత్రాలు వల్లిస్తారు. నా వయసు 25. ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా? నువ్వేమైనా అనుకో పిన్ని, హెల్ప్ అనుకో, బొత్తిగా ఫ్రీడమ్ లేదు. చిత్రపిన్ని వింటోంది శ్రద్ధగా. అవునే చిత్ర, అల్లారు ముద్దుగా పెంచిన పిల్ల. అసలే దానికి చిరాకు ఎక్కువ. మేమేం చెప్పం, ఒక్క మాటేనాను. ఏమిటో చూస్తూ చూస్తూ ఆ చార్జ్ తప్పు కొంపలోకి తోసాం. మీ బావ నేను సుధాంశుకి క్లాస్ పీకుదాం అనుకుంటున్నాం. అప్పుడే లోపలికి వచ్చిన అమ్మ ఏసీ ఆన్ చేసి మా ఇద్దరికి మంచినీళ్ళ సీసాలు దగ్గరగా పెట్టి దుప్పట్లు కప్పి వెళ్తూ అంది.
జీవితాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయరా తల్లి. సర్దుకుపోగలిగిన విషయాలు పెద్దవి చేసుకోకు. నువ్వు బాగుండాలి. నీళ్లు తిరిగిన కళ్ళు తుడుచుకుంటూ అంది పిన్ని. నాకే ఇన్ని కష్టాలంటే పాపం తనెంత నరకం అనుభవించి ఉంటుందో కదా అనిపించింది. తన చుట్టూ చేయి వేసి దగ్గరగా జరిగాను. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు పిన్ని? బాబాయ్తో గడిపిన జీవితం గుర్తొచ్చిందా? అవును స్రవంతి, నా లైఫ్ నా చేయి దాటిపోయాక కానీ నేను తెలివిన పడలేదు. వినదగునెవ్వరు చెప్పిన పద్యంలో విన్నంతనే వేగపడక వివరింపదగనంటాడు కవి పెద్దన. ఈ వయసులో ఆవేశం సహజమే కావచ్చు, కానీ కాస్త సర్దుబాటు, ఓర్పు నేర్పు అలవర్చుకోవాల్సింది. నేను నచ్చని కాపురాన్ని వదిలేసి తన స్వేచ్ఛని ఆత్మాభిమానాన్ని కాపాడుకున్న స్త్రీగా చిత్రపిన్నిని నేను చాలా ఇష్టపడతాను. తను ఇలా బేలగా మారడం నాకు బాలేదు. నువ్వు నీ లైఫ్ సంతోషంగా లేదా పిన్ని? ఆశ్చర్యంగా అడిగాను. పేళ్లవంగా నవ్వింది తను. ఎందుకో నీకు చెప్పుకోవాలనిపిస్తోంది స్రవంతి. చెప్పేదా? నిద్ర రావట్లా? రావట్లా. ప్లీజ్ చెప్పు పిన్ని. విను, విషయం చిన్నదే, పరిమాణం మాత్రం చాలా పెద్దది. మా అమ్మ నా 12 ఏళ్ల వయసులోనే పోయింది. అప్పటికే మీ అమ్మకి పెళ్ళయింది. 10 పాస్ అయ్యాక నాన్న దగ్గర నుంచి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి డిగ్రీ దాకా చదివించి సంబంధం చూసి పెళ్లి చేసింది. మాకు అన్నదమ్మున్నేలందున పాపం తనే బాధ్యత తీసుకుంది. డబ్బు సమకూర్చడమే మీ తాతయ్య అంటే మా నాన్న చేశారు. తెలుసు పిన్ని, నీ పెళ్లి సందడి నాకు గుర్తు. పాటలే పాటలు కదా. అన్నయ్య మీ అత్తగారు ఏమి కట్నమిచ్చిరి, ఆడబడుచు లాంఛనాలు అసలే మర్చిపోయిరి అంటూ పాడారు ఓ పాట అని చెప్పాను. ఇంకా గుర్తుందా? నవ్వింది పిన్ని. బాగా గుర్తుంది పిన్ని. తర్వాత చెప్పు. మా వారు విష్ణు ఇంటికి పెద్ద కొడుకు. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం. మామగారు వ్యాపారంలో దెబ్బతిన్నారట. అప్పులు తీర్చి బయటపడ్డాక కాస్తో కూస్తో ఇంటి మీదొచ్చే అద్దె డబ్బులు మాత్రమే ఆయన ఆదాయం. అత్తగారు, మామగారు, ఆడపడుచు, విష్ణు, నేను మొత్తం 5 కుటుంబ సభ్యులం. సాదాసీదాగా పెరిగిన నాకు అదేమీ ఇబ్బంది అనిపించలేదు. ఉన్నంతలోనే బాగానే బతికేవాళ్ళు. పిల్లవాడు మంచివాడని త్వరపడ్డానే, నిన్ను బాధ్యతల బావిలో తోసేశానంటూ అక్కయ్య మాత్రం చాలా బాధపడేది. విష్ణు బాగా మితభాషి. తను నన్ను ప్రత్యేకంగా చూడాలని, మనసులో ఉన్న ప్రేమని బహుమతులతో వ్యక్తం చేయాలని కోరుకునే మామూలు అమ్మాయిని నేను. అతను అవేవీ తెలియని మనిషి. నాకు అసంతృప్తిగా ఉండేది. మీ ఇంటికి వచ్చినప్పుడల్లా అక్కయ్య, మీ ఆయన ఏం కొనిపెట్టాడే, అత్తగారేం చేయించారే అని అడిగేది. ఏం చెప్పగలను? చాలా బాధగా ఉండేది నాకు. మొదటి ఏడాదిలోనే మా మామగారు నన్ను బీఎడ్ చేయమని ప్రోత్సహించడంతో అది పూర్తి చేశాను. ఇలా ఉండగా మా ఆడబిడ్డ పెళ్లి కుదిరింది. పెద్ద సంబంధం. ఖర్చుల కోసం మా వారు ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకున్నారు. వాళ్ళ పిల్లకి 10 తులాల బంగారం పెట్టమని అడిగితే మా మామగారు సరే అన్నారట. సమయానికి డబ్బు అందలేదు. విష్ణు నాతో ఒక్క మాటైనా చెప్పకుండా మా పెళ్లిలో మా నాన్న నాకు ఇచ్చిన నెక్లెస్, చనిపోయిన అమ్మ గుర్తుగా పంచిచ్చిన 4 బంగారు గాజులు తీసుకెళ్ళి మెరుగుపెట్టించి చెల్లికిచ్చారు. నా నగ పెళ్లి కూతురు మెళ్ళలో చూసిన అక్కయ్య అప్పటికప్పుడే నన్ను అడిగింది. నలుగురు ముందు మా అత్తగారిని అడుగుతానంది. అప్పటికి బాగుండదని ఏదో సర్ది చెప్పి పంపించేశాను. మా ఆడపడుచు కాపురానికి వెళ్ళిపోయాక విష్ణువుని నిలదీశాను. ఇంకా నీనా అంటూ విభజన ఏంటి చిత్ర? మన పిల్లకిచ్చామంతే, మళ్ళీ కొనుక్కుందులే అన్నారు. నాకు పట్టరాని కోపం వచ్చింది. మీరు చేసేది కలెక్టర్ ఉద్యోగమా? ఆ 4 రాళ్ల జీతం ఒంటి చేత్తో ఈ కుటుంబాన్ని ఈదడానికే చాలదు. నేనేమీ నగలు కొనిమ్మని కోరడం లేదు. మా వాళ్ళు ఇచ్చిన దాన్ని మీకేం హక్కుందని దారాదత్తం చేశారు అంటూ అరిచాను. హక్కు అంటూ పెద్ద మాటలొద్దు. ఈ నగల విలువ ఎంతో చెప్పు, ఎలాగైనా తెచ్చిస్తాను అన్న విష్ణు మాటల్ని మీ ఇంటికి వచ్చి అక్కయ్యతో చెప్పాను. తను ఒప్పుకోలేదు. అమ్మ గుర్తులవి, అవే తెచ్చివ్వాలంటూ పట్టుబట్టమని చెప్పింది. తెచ్చే వరకు అత్తింటి ముఖం చూడనని చెప్పి ఇంటికి వచ్చేమంది. ఆయనకి అత్తమామలకి తూచా తప్పకుండా నేను అదే చెప్పాను. వాళ్ళు కుదరదన్నారు, బాగుండదన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. గొడవ పెద్దదైంది. నేను వాళ్ళను వదిలి వచ్చేశాను. ఏం చెప్పారో ఎలా చెప్పారో కానీ చెల్లెల దగ్గర నుంచి వారం రోజుల్లో నా నగలు తెచ్చిచ్చి ఇంటికి రమ్మన్నారాయన. కానీ ఈ విజయాన్ని నాకు అందించిన అక్కయ్య మాటలు నాకు శిరోధారమయ్యాయి. తను బోధించినట్లే విడి కాపురమైతేనే నేను వస్తానని ఖచ్చితంగా చెప్పాను. అది జరిగే పని కాదని వెళ్ళిపోయిన విష్ణు తిరిగి రాలేదు. తనే తోకూపుకుంటూ వస్తాడన్న మీ అమ్మ మాట నిజం కాలేదు. అదేం కర్మో, తోకూపుకుంటూ వెంట తిరిగే ప్రాణి కోసం పెళ్ళి అనే తంతు ఎందుకు అనే విజ్ఞత నాకప్పుడు లేకపోయింది. అంతే, అంతా ముగిసిపోయింది. అలాంటి మనుషుల దూరం పెట్టి మంచి పనే చేశావు పిన్ని నువ్వు. ఈ జీవితం 1 టైం ఆఫర్. త్యాగాలు చేస్తూ కూర్చోకూడదు. మన కోసం మనం బతకాలి.
నువ్వు చేసింది అదే. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, సంపాదిస్తున్నాం, ఇంకేం కావాలి? నా మాటలకు పిన్ని అడ్డు తగిలింది. చాలా కావాలి స్రవంతి. పోగొట్టుకున్న 20 ఏళ్ల సంసారం కావాలి, నాకంటూ పిల్లలు కావాలి, మాట అనుకున్నా మళ్ళీ కలిసిపోయే భర్త కావాలి, నన్ను వాళ్ళ మనిషిగా భావించిన నా అత్తమామలు కావాలి. సంప్రదింపులతో తీరిపోయే వ్యవహారం తగుగా మారి తెగిపోయింది. చిన్నపిల్లలా ఏడ్చేసింది పిన్ని. నేను నిశ్చేష్టతతో చూడటం తప్ప ఏం చెప్పగలను? కురిసిన కన్నీటి జడివాన తెరిపినిచ్చాక, మా ఫిజిక్స్లో ఒక సూత్రం ఉంది. 2 సమాన క్రియాశీల శక్తులు వ్యతిరేక దిశలో ఉన్నప్పటికీ వాటి బలం ఏదో ఒక చోట బ్యాలెన్స్ అవుతుంది అని. నిజానికి మేమిద్దరం బ్యాలెన్స్ అయ్యి ఉండేవాళ్ళం, కాస్త ఓపిక పట్టి ఉంటే, అంది పిన్ని. ఒక ఆడపిల్ల నాలాగే నేను ఉంటాననుకోవడం తప్ప పిన్ని? పెళ్ళవగానే వ్యక్తిత్వం, అలవాట్లు, ఇష్టాలు అన్నీ వదిలేయాలా? మగవాడు కూడా నాలాగే నేనుంటాను, నా సంపాదన నా ఇష్టం, తాగడం తిరగడం నా అలవాట్లు, ఇదే నా వ్యక్తిత్వం అనుకుంటే మనం హర్షిస్తామా బుజ్జమ్మ? అరే, మన ప్రవర్తన, దుస్తులు, మాట, మన్నన అన్ని చోట్ల ఒకేలా ఉంటున్నాయా? ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటాం, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇంకోలా ఉంటాం, అమ్మా నాన్నలతో మరోలా ఉంటాం. జీవితంలో అన్ని చోట్ల అందరితో సర్దుబాటు చేసుకుంటూ నొప్పింపక తానువ్వక అన్నట్లు అవగాహనతో ముందుకెళ్తాం. మరి దాంపత్యంలో మాత్రం మొండి పట్టుదల ఎందుకు? అత్తారిల్లు కొత్త చోటే కావచ్చు, కొత్త కోడలికి అత్త ఎలాగో కొత్తగా అత్తగారైన స్త్రీకి కోడలు కొత్తేగా. మారడం మంచి కోసమే అయితే మారితే తప్పే ఉంది. ఇంకా ఏదో చెప్తోంది పిన్ని. ఇంకా మెలకుగానే ఉన్నారా? పడుకోండి, టైం 12. అమ్మ వచ్చి కోప్పడింది. ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి నాలో. 6 నెలల క్రితం నా పెళ్ళయింది. ఈవెంట్ మేనేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్, డెకరేషన్ అన్నీ ఎంతో వైభవంగా జరిగాయి. లక్షల్లో ఖర్చు. చిత్రంగా పెళ్లికి ముందుగానే తర్వాత కానీ మా కోసం అంటూ మాతో ఉన్న చుట్టాలు ఒక్కరూ లేరు. నాయనమ్మ, చిన్నాన్నలు, మేనత్తలు అందరూ నేరుగా పెళ్లి మంటపానికే వచ్చారు. వాళ్లను చూసినప్పుడు నాన్న కళ్ళల్లో కనిపించిన సంతోషం గుర్తొచ్చింది. అప్పగింతలప్పుడు నేను పెట్టుకున్న కన్నీళ్ళలాంటివే నాయనమ్మ చేతిని పట్టుకొని నాన్న కళ్ళల్లో కదలడం జ్ఞప్తికి వచ్చింది. అదే మా అత్తగారింట్లో వారం దాకా బంధువుల సందడే. ఎందుకిలా అన్న ఆలోచన మొదలైంది. ఏదో అర్థమైనట్టు అనిపించింది. ప్రేమ, స్వార్థం, సర్దుబాటు, మొండిపట్టు మధ్య ఉన్న తేడా గ్రహింపుకొచ్చింది. నిశ్శబ్దంగా మంచం దిగి మొబైల్ చేతిలోకి తీసుకుని బాల్కనీలోకి నడిచాను. తెల్లవారింది. పక్కా దిగకుండానే ఫోన్లో వాట్సాప్ మెసేజ్ చూసుకున్న నేను ఒక్క ఉదుటిన హాల్లోకి వచ్చాను. అప్పటికే స్నానం అది చేసి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది పిన్ని. గులాబీ రంగు అంచున గంధం రంగు కంచిపట్టు చీర కట్టుకొని ఎంత అందంగా ఉంది. ప్లీజ్ అక్కయ్య, కాదనకు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా 4 రోజులుంటాగా. స్రవంతి, లేచావా? నీకోసమే చూస్తున్నా. వెళ్ళొస్తాను. నీకు కూడా ఆల్ ద బెస్ట్. నా తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుని గుమ్మం దాటింది పిన్ని. ఎక్కడికి? ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకుని సూట్ కేసుతో సహా వచ్చిన నన్ను చూసి ఆశ్చర్యపోతూ అడిగారు అమ్మా నాన్నలిద్దరూ ఒకేసారి. మా ఇంటికమ్మా, సుధా వస్తున్నాడు తీసుకెళ్ళటానికి. అవునా? రాకెక్కడికి వెళ్తాళ్లే, అయినా ముందు తనని రాని, విషయం తేలాక కదా నువ్వు వెళ్ళేది, నవ్వుతూ అంది అమ్మ. తేలిపోయేంత తేలిక విషయాలకు నిండు జీవితాన్ని ముంచేసుకోవాలని నేను అనుకోవడం లేదమ్మా. అంటున్నానో లేదో, సుధాంశు గుమ్మంలోకి వచ్చి నవ్వుతూ చూస్తున్నాడు. ఒక్క ఉదుటిన వెళ్ళి హత్తుకున్నాను. మరో 15 గంటలు సుధాంశుతో కలిసి బయలుదేరుతుంటే అమ్మ నాన్నలిద్దరికీ అయోమయంగా ఉంది. కారులో కూర్చున్నాక ఎటెల్లాలో సుధాంశుకి చెప్పి పిన్ని పోస్ట్ చేసిన మెసేజ్ మళ్ళీ చదువుకున్నాను. స్రవంతి, మా కొలి కూతురు పెళ్ళని అక్కయ్యతో అబద్ధం చెప్పాను. నిజానికి ఈ మధ్యాహ్నం నా పెళ్ళి. ఆశ్చర్యపోకు, విష్ణుతోనే. ఈ మధ్య నేను పాల్గొన్న వారం రోజుల కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ఆఫీస్లో నుంచి ఆయన కూడా వచ్చారు. వాళ్ళ ఆఫీస్ నుంచి మనసు విప్పి మాట్లాడుకున్నాం. తను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. 20 ఏళ్ల కాలం ఇద్దరిని చాలా మార్చింది. అహం తగ్గి మనం అనుకుంటే తప్ప ఆలు మగల మధ్య అన్యోన్యత ఉండదన్న సత్యాన్ని ఇద్దరం గ్రహించాం. ఆయనతో వెళ్ళి మా అత్తయ్య మామయ్య గారిని కూడా కలిశాను. వాళ్ళు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. పాత జీవితంలోకి కొత్తగా ప్రవేశిస్తున్నాను. అక్కయ్యకు పంతం ఎక్కువ. నా నిర్ణయం నచ్చదని తెలుసు. తల్లి లాంటి తన మాటలను నేను ముఖతా కాదనలేను. అందుకే ముందుగా చెప్పట్లేదు. కింద లొకేషన్ ఇస్తున్నాను, వీలుంటే నువ్వు సుధాంశు రండి. తల పక్కకి తిప్పి సుధాంశు వైపు చూశాను.
చిరునవ్వు నవ్వుతున్న నా భర్త చెయ్యి నా భుజాన్ని తట్టి నా అరచేతిని విడవకుండా గట్టిగా పట్టుకుంది. స్కందగిరి ఆలయం వైపు మా కారు దూసుకు వెళ్ళిపోయింది. కథ సమాప్తం. కథను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి కథలను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్, మీ లైక్స్ అండ్ వ్యూస్ నాకు చాలా మోటివేషన్ ఇస్తాయని ఇంకా మరిన్ని మంచి కథలు పెట్టడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.